ఇక ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు అందిస్తోంది. నో బ్యాగ్ డేట్ తో పాటుగా స్కూల్ యూనిఫామ్ లో మార్పు చేయనుంది. అంతేకాదు పుస్తకాల బరువును తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త యూనిఫారాలు అందించనున్నది ప్రభుత్వం. ఈ కొత్త యూనిఫామ్ తో పాటు స్కూల్ బ్యాగ్, బెల్ట్ లాంటి విద్యా సామాగ్రిని కూడా ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. విద్యార్థులకు మరింత గౌరవప్రదమైన రూపాన్ని అందించడానికి, విద్యా ప్రాముఖ్యతను మరింత పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ కొత్త యూనిఫామ్ నమూనాలను శాసనసభలో స్వయంగా ప్రదర్శించిన మంత్రి విద్యార్థుల కోసం క్వాలిటీ ముడి సామాగ్రిని ఉపయోగించి వీటిని రూపొందించినట్లుగా తెలిపారు. పాత విద్యా విధానంలో ఉన్న లోపాలను అధిగమించి మరింత సమర్థవంతమైన పద్ధతిని అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు లోకేష్. విద్యార్థుల భుజాలపై పుస్తకాల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలులోకి రానుంది. విద్యార్థులు ఒకేసారి ఎక్కువ పుస్తకాలు మోసే అవసరం లేకుండా ఒక్కో సెమిస్టర్కు అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించనుంది ప్రభుత్వం. ముఖ్యంగా 1వ తరగతి విద్యార్థులకు ఒక్కో సెమిస్టర్కు కేవలం 2 పుస్తకాలే ఉంటాయి. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా వారికి పాఠాలను మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటిస్తూ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ రోజు విద్యార్థులు స్కూల్ బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ వర్క్, సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగించేలా పాఠశాలలు ఏర్పాట్లు చేయాలని సూచించారు.